నమః. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చాలా విశేషమైన రోజు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముందుండి గత 10 సంవత్సరాలుగా వడ్డిపల్లి మార్కెట్ నుంచి కానీ, పరిసర గ్రామస్తులు కానీ, ఓసూరు మార్కెట్ నుంచి కానీ, రవీందర్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మాకు అన్నదానానికి కానీ, బ్రహ్మోత్సవం టైంలో కానీ ఈ యొక్క కూరగాయలు ఈ దేవస్థానానికి పంపిణీ చేస్తున్నారు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. విపరీతమైనటువంటి కాయగూరలు పండేటువంటి సమయం కాబట్టి ఏ భగవంతుడికైనా మనం ఆషాఢ మాసం పౌర్ణమిలో ఈ కాయగూరలన్నీ కూడా సమర్పణ చేస్తే పంటలు చాలా చక్కగా పండి రైతులంతా కూడా సమృద్ధిగా పంటలు పండించి అందరికీ కూడా ఆర్తి తీరేటువంటి శాఖలు బాగా పండుతాయని చెప్పి ఈ మాసంలో విశేషంగా శాకాంబరి అలంకారం అమ్మవారికి చేస్తారు. ఈవేళ కాణిపాకంలో గురు పౌర్ణమి రోజు శాకాంబరం చేయాలనేసి మాకు 10 రోజుల ముందే మన చైర్మన్ సారు మాకు వాళ్ళ కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళకి ఎప్పుడు నాకు 20 ఏళ్ళంటే అన్నతో నాకు సంబంధము, ఎప్పుడు నాకు ఒక మంచి సలహాగా చెప్తా ఉంటాడు.
ఓం నమో గణపతయే నమః. ఆషాఢ మాసంలో తొలకర్లు ప్రారంభమైన తర్వాత మంచి వర్షాలు పడేటువంటి సమయం. ఆ పడేటువంటి వర్షాలు ఏరువాక అంటారు, అక్కడి నుంచి రైతులు వ్యవసాయం ప్రారంభం చేయాలనేటువంటి సందర్భం కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. విపరీతమైనటువంటి కాయగూరలు పండేటువంటి సమయం కాబట్టి ఏ భగవంతుడికైనా మనం ఆషాఢ మాసం పౌర్ణమిలో ఈ కాయగూరలన్నీ కూడా సమర్పణ చేస్తే పంటలు చాలా చక్కగా పండి రైతులంతా కూడా సమృద్ధిగా పంటలు పండించి అందరికీ కూడా ఆర్తి తీరేటువంటి శాఖలు బాగా పండుతాయని చెప్పి ఈ మాసంలో విశేషంగా శాకాంబరి అలంకారం అమ్మవారికి చేస్తారు. అది ఆషాఢ మాస పౌర్ణమి యొక్క విశేషత. అందుకే శాఖ అంటే శాఖము అంటే కాయగూరలని అర్థము, శాకాహారము అంటే కాయగూరలతో భోంచేసేటువంటి ఆహారాన్ని శాకాహారం అని. వేరే రకమైనటువంటి బలులు కూడా అర్పణ చేస్తారు అమ్మవారికి. కానీ విశేషమైనటువంటి రోజు ఆషాఢ మాసంలో పౌర్ణమి, రైతులకు కూడా విశేషమైనటువంటి మాసం ఆషాఢ మాసం కాబట్టి ఇటువంటి శాకాంబరి అలంకారము ఆషాఢ మాసంలో విశేషంగా చేస్తారు. కాబట్టి కాణిపాకంలో కానీ విజయవాడలో కానీ అన్ని దేవస్థానాల్లో కూడా ఈరోజు శాకాంబరి అలంకారం చేసి అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేసి విశేషమైనటువంటి సమర్పణ చేస్తారు. కాబట్టి ఈ యొక్క కూరగాయలకు ఈ విశేషత ఉంది. ఏం చేద్దామా తీసి అట్నే సరేలే సరేలే కొంచెం అట్లా ఇంకేం రాను చెప్తా. నమః. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చాలా విశేషమైన రోజు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముందుండి గత 10 సంవత్సరాలుగా వడ్డిపల్లి మార్కెట్ నుంచి కానీ, పరిసర గ్రామస్తులు కానీ, ఓసూరు మార్కెట్ నుంచి కానీ రవీందర్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మాకు అన్నదానానికి కానీ, బ్రహ్మోత్సవం టైంలో కానీ ఈ యొక్క కూరగాయలు ఈ దేవస్థానానికి పంపిణీ చేస్తున్నారు. వారికి కానీ ఈరోజు 16 టన్నులతో శాకాంబరి కార్యక్రమం చేయడం చాలా విశేషం. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారికి కూడా ఆ యొక్క దేవదేవుడు ఆ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా చేసిన దానికి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క దేవస్థానం తరపున, ఈఓ గారి తరపున, సిబ్బంది తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారము. ఈవేళ కాణిపాకంలో గురు పౌర్ణమి రోజు శాకాంబరం చేయాలనేసి మాకు 10 రోజుల ముందే మన
చైర్మన్ సారు మాకు వాళ్ళ కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళకి ఎప్పుడు నాకు 20 ఏళ్ళంటే అన్నతో నాకు సంబంధము. ఎప్పుడు నాకు ఒక మంచి సలహాగా చెప్తా ఉంటాడు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మేము ఈ శాకాంబరం కదా చేశాము. ఆయనకి మన అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈసారి కూరగాయలు ఎక్కడో రేట్లు కదా జాస్తి పెరిగిపోయినాయి. మేము ఒక వారం అప్పుడే ఆలోచించాం ఎట్లా చేయాలనేసి. పక్కలోనే మాకు ఒక శ్రీవారి భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పడం మేము, ఎందుకంటే ఆయనకి ఇష్టపడ్డాడు. ఆయన అన్న ఎలా చేయాలా ఏం చేయాలా అంటే రేట్లు ఎట్లా ఉన్నాయంటే నువ్వేం భయపడద్దు, నేను అసలు ఆయన ఇలా డోనర్లు కూడా ప్రోత్సహించేవాడు కాదు. ఈ యొక్క కాణిపాకంలో ఈ యొక్క శాకాంబరం అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళ సహకారం తీసుకున్నాము. ఇట్లా శ్రీకాంత్ అన్న మాకు పాపము వసూరింటి ఆయన మాకు చాలామంది డోనర్లు, వాళ్ళ పేర్లు కదా చెప్తే కదా కొద్ది బాగుండదు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు దాదాపు 16 టన్నుల కూరగాయలతో డెకరేషన్ చేశాము. అందరూ యొక్క వాళ్ళ కుటుంబాలకు కానీ అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఓకే. అన్న లేటు ನೋಡಿ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ಇಲ್ಲಿ ನೋಡಿ కొంచెం అట్లా ఇంకేం చెప్తా